కొత్త నిబంధనలో చూస్తే బోధ గురించి ఎన్ని జాగ్రత్తలు, ఎన్ని హెచ్చరికలు కనబడుతుంటాయో చూద్దాం. మచ్చుకు కొన్ని విషయాలు. మత్తయి సువార్త 16వ అధ్యాయం. ఇంకా పాత నిబంధనలోకి వెళ్ళట్లా, ఓన్లీ క్రొత్త నిబంధనే చూపిస్తున్నాను మీకు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 12వ వచనము చూద్దాం. 12. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు గాని పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి బోధను గూర్చియే జాగ్రత్త పడవలెనని ఆయన తమతో చెప్పేనని వారు గ్రహించిరి. ఎవరిని గూర్చి, దేనిని గూర్చి జాగ్రత్త పడమని చెబుతున్నాడు యేసుప్రభు శిష్యులతో? సద్దూకయ్యుల బోధను గూర్చి జాగ్రత్త, పరిసయ్యుల బోధ విషయంలో జాగ్రత్త. బోధ పేతురుగారి రెండవ పత్రిక 2వ అధ్యాయం. పేతురుగారి రెండవ పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. చూస్తున్నారా? పేతురుగారి రెండవ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలేనే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు. బోధక సమూహం, బోధకులట ప్రభువును విసర్జించుచు. మన సబ్జెక్ట్ ఏమిటో? దేవునిని విసర్జించడం అంటే ఏమిటో అదే కదా. బోధకులే దేవునిని విసర్జించుట, అది చూడండి ఎంత అన్యాయమో. తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. బోధించుదురు. ఏం బోధిస్తారట? నాశనకరమైన భిన్నాభిప్రాయములను, భిన్నమైన బోధలను. నాశనకరమైన బోధలు అంటే బోధ నాశనం చేస్తుందా? చెప్పండి. బోధ నాశనం చేస్తుందా? చేస్తుంది. రెండవ వచనం. మరియు అనేకులు, కొంతమంది కాదు, వీళ్ళ ఫాలోవర్స్ చూడండి ఎట్లున్నారు లెక్క. మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుతురు. ఇది చూడండి విడ్డూరం. వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళ నంబర్ ఎంత ఉంటుందట? అనేకులు. ఏం చేస్తారట? అనుసరించి అంటే ఫాలో అవ్వడం. ఎంత బాగుంది బైబిల్, ఎంత క్లియర్గా ఉంది బైబిల్. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. నేను రాజకీయ పార్టీల గురించి మాట్లాడడం లేదు, కానీ మొన్న జరిగిన తెలంగాణ ఎలక్షన్స్లో, అసెంబ్లీ ఎలక్షన్స్లో, మొన్న లోక్సభ ఎలక్షన్స్ జరిగాయి, దానికంటే ముందు అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి. అసెంబ్లీ ఎలక్షన్స్లో కారు ఆగదని ప్రవచనాలు చెప్పలేదు మనోళ్ళు. కారు పంక్చర్ కాదు, కారు ఆగదు. నేను టీఆర్ఎస్ ప్రభుత్వం గురించి మాట్లాడట్లా, బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి మాట్లాడట్లా, ఈ ప్రవచనాలు చెప్పిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళ నంబర్ ఒకసారి చూడండి అంటున్నా నేను, అంతే, ఏమనట్లా. వీళ్ళని అనుసరించే వారి సంఖ్య చూడండి. అయ్యగారు అప్పుడు అలా చెప్పారు కదా అంటే, ఏమో మళ్ళీ దేవుడు మార్చాడేమో అని అయ్యగారిని కవర్ చేస్తారే కానీ అక్కడ ఏదో తేడా ఉందన్న సంగతి ఆలోచించని అనుసరించే వర్గ ప్రజల ఆలోచన ధోరణి ఎలా ఉందో ఆలోచించమని చెబుతున్నా నేను. తెలంగాణలో కారు ఆగదు, ఆంధ్రాలో ఫ్యాను ఆగదు. అదే కారు ఆగింది, ఫ్యాను ఆగింది. నేను ఆంధ్రాలో వైసీపీ గురించి మాట్లాడడం లేదు, తెలంగాణలో బీఆర్ఎస్ గురించి మాట్లాడట్లేదు. ఎందుకంటే పాలిటిక్స్ గురించి కాదు నేను ఇక్కడ ఉండేది మాట్లాడడానికి. ఎవడు చెప్పాడు మీకు ఆగదని? దేవుని పేరే చెప్పారుగా, వీళ్ళందరూ దేవుని పేరే చెప్పారుగా. ఆలోచించొద్దు.
ఆలోచించట్లా, ప్రజలు అనుసరిస్తున్నారట. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడట్లా? చెప్పండి. దూషింపబడట్లా? ఇది క్లోజ్ చేయకండి, అలా ఇర్మియా గ్రంథంలోకి వెళ్ళి ఇలా వచ్చేద్దాం. 23వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనం లేదా 16 నుంచి చూద్దాం. 16 నుంచి, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి. జాగ్రత్తగా చూస్తూ మనము చూడాలి. ఆలకించుడి అని చదివేస్తారేమో. ఆలకింపకుడి, వారు మిమ్మును భ్రమ పెట్టుదురు. ప్రవచనాల పేరుతో భ్రమ. వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చెననియు, ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడువగా వానితో మీకు కీడు రాదని చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడక. నెక్స్ట్ మాట, తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. అంటలేం చేయండి అన్నమాట. తమకు తోచిన దర్శనమును బట్టి. దానికి ఎవరు పేరు పెడతారు? దేవుడు. మాకు దేవుడు చెప్పాడు. పేతురుగారి రెండవ పత్రిక 2వ అధ్యాయం, పేతురుగారి 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. లాభము కోసము బోధలు. లాభాన్ని కొట్టాలంటే వాక్యాన్ని మానేయాలి, కథలు స్టార్ట్ చేయాలి. కల్పనా వాక్యములు, అంతేనా? తిమోతి గారి పత్రికలో వస్తే కల్పనా కథలు అని అంటాడు పౌలు గారు. 3వ వచనం, వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. ఎందుకు అంత నాశనం? ఏముందంట? ఈ బోధకులందరికీ రిజల్ట్ ఏమిటి? నాశనం. ఇప్పుడు అనుసరించే వారి సంగతి నేను చెప్పాల్సిన అవసరం లేక లాభము కోసము దిగజారి మాట్లాడటం, దేవుణ్ణి ఎంతకైనా వాడుకోవడం, వాక్యాన్ని ఎంతకైనా తిప్పేయడం. పాటల పరిచర్య మన జరుగుతోంది, చూస్తున్నారుగా, నిర్విరామంగా. మన దగ్గర మనీ ప్లాంట్ ఉండి ఆ ప్లాంట్కి రోజు డబ్బులు కాస్తున్నందుకు కాదు పాటలు చేసేది. మనకు ఒక లక్ష్యం ఉంది. మాసిలామణి గారు తెలుసు కదా, నడిపించు నానావా పాట రాసిన పెద్ద పేరు మోసిన పాటలు ఆయన రాశారు. ఆయన ఉన్నారా ఇప్పుడు? లేరు. ఆయన వ్రాసిన పాటలు మనం పాడుకుంటూ బలపడట్లా? పురుషోత్తం చౌదరి గారు ఆయన ఉన్నారా ఇప్పుడు? లేరుగా. ఆయన వ్రాసిన పాటలు మనం పాడుకుంటూ బలపడట్లా? మన క్రైస్తవ సమాజములో పెద్ద వారు అమోఘమైన పాటలు వ్రాసి వారు కాలం చేశారు. వాళ్ళు లేరు. వారు లేకపోయినా వారి పాటలు, వారు వ్రాసినటువంటి దేవుని పాటలు బతికే ఉన్నాయి. ఆ పాటల చేత మనం ఎన్ని విధాలుగా మనం బలపడుతున్నాం మనం చెప్పాల్సిన అవసరం లేదు. మన మినిస్ట్రీకి ఒక సీరియస్ బ్రాంచ్ ఒకటి ఉంది. అదే పాటల పరిచర్య. చాలా సీరియస్గానే నడుస్తుంది ఇది. వాస్తవానికి మన దగ్గర ఏమీ లేవు. ఏదొచ్చినా కూడా వెంటనే దాంట్లో ₹1 వేయడం, ఒక పాట చేయడం. ఎవరైనా ముందుకు వస్తే వారు ఇచ్చింది ఉంచుకోవడం, దానికి ఇంకొంచెం జతపరచడం, దాంట్లో ఇన్వెస్ట్ చేయడం. ఎందుకు దాంట్లో పెట్టుబడి పెడుతున్నాం? మనకు జేబులు నిండుతాయని కాదు, అన్నీ ఫ్రీగానే ఇస్తున్నాం కదా.
ఒక పాట ఎప్పటికైనా డబ్బులకి ఇచ్చామా? లేదే. ఈరోజు రిలీజ్ అయితే రేపు యూట్యూబ్లో వచ్చేస్తుంది, ఈరోజు రిలీజ్ అయితే రేపు షేర్ చేసేస్తున్నాం. ఒక్కొక్క పాటలో పాఠం ఉంది, ఒక్కొక్క పాటకు ఒక లక్ష్యం ఉంది, ఒక్కొక్క పాటకు ఒక గమ్యం ఉంది. తెలుగు భాషలోనే 1000 పాటలు, తెలుగు భాషలోనే 1000 పాటలు. హిందీ మొన్న ఎవరో పెట్టారు, నా దగ్గర నాకు ఒక వీడియో వచ్చింది. ఆఖరి క్షణం హిందీలో నార్త్ ఇండియాలో పాడుతున్నారు. ఆఖరి క్షణం పాట నార్త్ ఇండియాలో హిందీలో పాడుతున్నారు. వెళ్తుంది కదా. ఈ పాటలకు ఒక్కొక్క పాటకు వీలైనంత మంది ఎంత ఇవ్వమని మనం కోరాము ఇక్కడ నుంచి? 200 రూపాయలు. 200 రూపాయలు ఇవ్వమని పాటల కళ్ళ ముందు కనబడుతున్న పరిచర్య కోసం 200 రూపాయలు ఇవ్వమని అడగడానికి నేను 200 సార్లు ఆలోచించా. పదే పదే గుర్తు చేయం కదా, బాగోదు మనకు. మన వ్యక్తిత్వం అది కాదు. ప్రతి వారం ఏం గుర్తు చేస్తాం? ప్రతి పాటకి ఏం గుర్తు చేస్తాం? కళ్ళ ముందు కనపడుతున్న పరిచర్యను బట్టి అందరూ ముందుకు రావాలి. ₹1 విషయాన్ని సంఘం ఎదుట పెట్టడానికి 100 సార్లు ఆలోచిస్తున్నాం. ఇక్కడ పరిస్థితి వాస్తవానికి పిక్చర్ చెప్పనా, సంఘం అన్నిట్లోనూ పాలిభాగస్తులు కావాలి. బైబిల్ నేర్పిస్తున్నటువంటి విషయం ఏంటో, బోధ ఏమిటో అది తర్వాత సంగతి. లాభము కోసం పరిచర్య అన్నట్టుగా మీకేమైనా కనపడుతుంది ఇక్కడ? లాభము కోసం పరిచర్య నో, ఆయన మహిమ కోసం పరిచర్య. లాభం కోసం పరిచర్య కాదు ఇది, ఆయనను మహిమపరచడానికి పరిచర్య. ఈ పరిచర్యలో మనల్ని పాలిభాగస్తులను చేసినందుకు దేవునికి మహిమ చెల్లిస్తూ సాగుతున్నటువంటి పరిచర్య ఇది. బోధ విషయంలో ఎంత జాగ్రత్త పడతాం. ఒకవేళ ఎక్కడైనా పొరపాటున మనము నోరు జారి ఉంటే, ఒకవేళ ఎక్కడైనా ఏ విషయానైనా మనము తెలియకుండా వక్రీకరించి ఉంటే వెంటనే సరిదిద్దుకోవడానికి ఎప్పుడు సంసిద్ధులుగా ఉన్నామే. ఇక్కడ ఒక 100 సందేశాలు మనం చెప్పిన సందేశాలలో ఏ సందేశములోనైనా ఏ ముక్కైనా ఎక్కడైనా పొరపాటున అది కొంచెం డైవర్ట్ అయింది అని అనిపిస్తే వెంటనే సరి చేసేసుకుంటున్నాం. ఎందుకు? బోధ తప్పితే గురి తప్పుతుంది, లక్ష్యము తప్పుతుంది, చేరవలసిన గమ్యానికి మనం చేరలేం. క్రిస్టియన్ లైఫ్ అనేది ఏదో ఈజీ అని అనుకుంటే కుదరదు. బైబిల్ ఈజ్ సో సీరియస్. వారు అధిక లోబులై కల్పన వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు అని చెప్పి వెంటనే దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబోటకు వారిని అప్పగించెను. పైన సబ్జెక్ట్ అంతా బోధ గురించి మాట్లాడి కింద దేవదూతలకు ఏం జరిగిందో చెబుతున్నాడంటే, బోధకులైన వారికి మరీ కఠినమైన తీర్పు ఉందన్న విషయం ఇక్కడ పరోక్షంగా చెబుతున్నాడు అపోస్తలుడు. యోహాను గారి మొదటి పత్రిక 4వ అధ్యాయం, యోహాను గారి మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అని చెబుతున్నాడు మరొక అపోస్తలుడు ఇక్కడ. అందరినీ నమ్మకండి, అందరికీ జైగొట్టకండి, అందరి జెండాలు ఎత్తే ప్రయత్నం చేయకండి, అనవసరంగా మోసపోతారు. ఆ మోసపోవడం వలన వచ్చే ఫలితం ఏంటని అడిగితే నాశనం. నాశనం. నేను మీ ఇంటికి వస్తే ఒట్టి చేతులతో పంపుతారా, ఏమన్నా కానుకిచ్చి పంపుతారా అని అడుగుతున్నాడు ఒక ఆయన స్టేజ్ మీద. నేను మీ ఇంటికి వస్తే మీటింగ్లో మాట్లాడుతున్నాడు ఆయన. నేను మీ ఇంటికి వస్తే ఉట్టి చేతులతో పంపుతారా, అంతో ఇంతో కానుకిస్తారా, ఇవ్వరా అని అడిగాడు సభలో ఉన్నోళ్ళను. లక్షలాది మంది ఉన్నారు.
ఒట్టి చేతులతో పంపరుగా, ఇస్తారుగా అనేసరికి అందరు ఇస్తామన్నారు. ఆ ఇచ్చేదేదో ఇప్పుడు ఇవ్వండి అంటున్నాడు స్టేజ్ మీద నుంచి బోధకుడు. ఆ ఇచ్చేదేదో ఇప్పుడు ఇవ్వండి. నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, ఎలాగో మీ ఊరికి వచ్చాగా, మీ ఇంటికే వచ్చాను అనుకోండి, జేబులో చెయ్యి పెట్టండి, లోపల నుంచి పర్సో వ్యాలెట్టో తీయండి, అందులో ఉన్నది దేవునికి ఘనముగా ఇవ్వండి. ఎంత సిగ్గు లేకుండా అడుగుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించొద్దు? ఇంతకంటే దరిద్రం ఏమైనా ఉంటుందో చెప్పండి, ఒకసారి ఆలోచించండి. మీ ఇంటికి వస్తే మంచినీళ్ళు ఇస్తారా ఎవరా అని అడిగితే దానికి ఒక అర్థం ఉంది. కానుకివ్వరు. వచ్చానని అనుకోండి, ఎలాగ మీటింగ్కి వచ్చారుగా, మీ ఇంటికి వచ్చానని అనుకోండి, వేసేయండి. బైబిల్లో ఒక విషయం గురించి మాట్లాడాలంటే వెన్నులో వణుకు పుట్టాలి మనకు. అమ్మో, నేను అనుకూలంగా మాట్లాడుతున్నానో లేదో, వాక్యానుసారంగా మాట్లాడుతున్నానో లేదో, వాక్యపు వ్యతిరేకంగా నేనేమైనా వ్యవహరిస్తున్నానేమో అనేటువంటి ఒక ఆలోచన, భయము, భీతి అనేది మనకు ఉండాలి. గడిచిన వారం దేవునిని విసర్జించుటనగా ఏమిటి అనే అంశాన్ని ప్రారంభించాం. 3 సూచనలు చెప్పాను. ఇతర దేవతలను పూజిస్తే దేవుని విసర్జించినట్లే, లోకాన్ని ఆశిస్తే, లోకముతో స్నేహం చేస్తే దేవుని విసర్జించినట్టే రెండవది, దేవుడు చెప్పింది చేయకపోతే దేవుని విసర్జించినట్టే అని మూడవది గడిచిన వారం చూసాం. ఈరోజు మనము చూస్తున్నది తప్పుడు బోధ, భిన్నమైన బోధ. మనము ఫాలో అవుతున్న బోధ కరెక్ట్గా లేకపోయినా మనము ప్రమాదంలో ఉన్నట్టే, జాగ్రత్త. అందుకే బైబిల్ అందరికీ ఇచ్చాడు. బైబిల్ అందరికీ దేవుడు ఎందుకు ఇచ్చాడు? అందరూ చదవాలని. మందిరానికి ఒక బైబిల్ ఇవ్వాల దేవుడు, చెప్పేవాడికి మాత్రమే బైబిల్ ఇవ్వాల దేవుడు, వినేవాళ్ళ చేతుల్లో కూడా పెట్టాడు, వినేవారి చేతిలో కూడా పెట్టాడు. ఎందుకు? చెప్పేవాడు చక్కగా చెబుతున్నాడు లేదో చూడమని. దీని అర్థం ఏంటి? బాధ్యత. మనందరిపై బాధ్యత ఉంది.